శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు కరుణామూర్తి అయిన మహదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామివారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరినీ తన పిల్లలుగా భావిస్తారు అని నా అభిప్రాయం. ఆయన కరుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామివారు ఒక మహోన్నతమైన శక్తి, ఎల్లప్పుడూ అంతటా ఉంది మరియు ఉంటుంది. వారి సహాయకులు, సహాయం కోరి వెళ్ళినవారు వాళ్ళ అనుభవాలని బహువిధాలుగా చెప్పుకుంటారు. నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామి వారిపై అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరమణ్ అయ్యర్ గారితో పరిచయం కలిగింది. ఆయన ప్రతి పౌర్ణమి రోజు మహాస్వామి వారిని దర్శనం చేసుకోమని సూచించారు. అలా ఒకసారి నేను బొంబాయి నుండి దర్శనానికి వస్తున్నప్పుడు సాయంత్రం 4 గంటలకు అరక్కోణం రావాల్సిన రైలు రాత్రి 8 గంటలకు చేరింది. అక్కడి నుండి నేను బస్సు ఎక్కి కాంచీపురం శ్రీమఠం చేరుకునేసరికి దాదాపు రాత్రి 9 గంటలు అయ్యింది. జస్టిస్ శ్రీ మిశ్రా గారు దర్శనం చేసుకుని అప్పుడే బయటకు వస్తున్నారు. నేను అక్కడ ఉన్న సిబ్బందితో నేను మహాస్వామి వారి దర్శనం చేసుకొని 11:30 అరక్కోణంలో రైలు ఎక్కాలి అని చెప్పాను. అందుకు వాళ్ళు, ఈ పాటికి మహాస్వామి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ తరువాత దర్శనం రేపు ఉదయమే అని చెప్పారు. నేను కొద్దిసేపు ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా అక్కడే ఉండిపోయాను. ఆశ్చర్యకరంగా మహాస్వామి వారు మరుక్షణమే నాకు దర్శనం ప్రసాదించారు. నా వైపు చూస్తూ, ఏమి తీసుకువచ్చావు అని అడిగారు. నేను కొన్ని పళ్ళు తీసుకువచ్చాను పెరియవా అని చెప్పాను. వారు అందులో నుండి కొన్ని తీసుకొని మిగిలినవి అందరికీ పంచమని చెప్పారు. స్వామివారి వద్ద నుండి సెలవు తీసుకొని రాత్రి 10:30 అక్కడి నుండి బయలుదేరాను. కాంచీపురం నుండి అరక్కోణం చివరి బస్సు 9:10 కాబట్టి అది వెళ్ళిపోయింది. నేను ఒక ఆటో రిక్షాలో బయలుదేరాను. మధ్యలో ఏదో సమస్య వల్ల ఆటో ఆగిపోయింది. ఆటో డ్రైవర్ రైలు అందుకోవడం కష్టం అని చెప్పాడు. ఆటోను బాగుచేసి ప్రయాణించిన తరువాత మేము అరక్కోణం చేరేసరికి రాత్రి 12:30 అయింది. నేను గబగబా ప్లాట్ఫారం మీదకు వెళ్ళాను. అప్పుడే నేను ఎక్కవలసిన రైలు ప్లాట్ఫారం మీదకు వస్తున్నది. 10:30 రావాల్సినటువంటి రైలు 12:30 వచ్చింది. పరమాచార్య స్వామి వారి కృపకు, కారుణ్యానికి ఆశ్చర్యపోతూ మహాస్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైలెక్కాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటూ ముంబై నుండి వివి రమణి గారు వారి జీవితంలో జరిగినటువంటి పరమాచార్య స్వామి వారి లీలను వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.